విధానంలో ఉన్న లోటుపాట్లన్నింటినీ గుర్తించి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ స్వగ్రామం ఏలూరు జిల్లా సత్యవోలు గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. సుధాకర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు గ్రామస్తులు. సుధాకర్ అసలు పేరు తింటూ లక్ష్మీ నరసింహాచలం అన్నారు. డెడ్ బాడీని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత తింటూ లక్ష్మీ నరసింహాచలం ఆలియాస్ సుధాకర్ కుటుంబ సభ్యులతో మా రిపోర్టర్ హరీష్ ఫేస్ టు ఫేస్. ఛత్తీస్గఢ్లో మృతి చెందిన మావో అగ్రనేత సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సచివోలులో అయితే మనం ఉన్నాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీటి మున్నీటి అవుతున్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి సుధాకర్ వాళ్ళ సోదరుడు ఆనందరావు అంటున్నారు. ఏమంటే మీరు చెప్పండి, అంటే సుధాకర్ గారు ఎప్పుడు మావోయిస్టులో చేరారు? చేరిన దగ్గర నుంచి మీకు అంటే అంటే అత్యంత సంబంధాలు ఏమైనా ఉన్నాయి? సుధాకర్ వాళ్ళ అక్కగారైన మూడేళ్ళు స్వర్ణకుమారి ఆయనకి 6వ తరగతి చదువుతుండగా వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి ఆవిడ పొమ్మడి చదివిస్తూ లక్ష్మీనరసింహాచలం అనే పేరు గల మా తమ్ముడిని తీసుకెళ్ళి ఆవిడే చదివించింది. 10th వరకు చదివాడు. తర్వాత ఏలూరు సిఆర్ కాలేజీలో ఎంట్రన్స్ చదివాడు. ఆ తర్వాత రామచంద్రపురం చదివాడు. మరి మైండ్లో ఎప్పుడు వెళ్ళాడో ఏమో తెలియదు. తర్వాత మాత్రం మాకు అంత ముందు ఉండేవి, కానీ దీనిలోకి మావోయిస్టులోకి వెళ్ళిన తర్వాత మాకు అంతగా సంబంధాలు లేవు. మా నాన్నగారికి 1983లో ఇది వచ్చింది, క్యాన్సర్ వస్తే మద్రాసు తీసుకెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఈ విషయం తెలిసి వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు. 2 రోజులతో వాడు వచ్చి నువ్వు ఇక్కడ ఎలా కుదురుగా తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ లేదు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా మాకు లెటర్ వచ్చింది, మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చు. దాని మీద ఒకసారి వెళ్ళాము, అక్కడ కలిసినాం. వారికి అంటే మృతి చెందారని చెప్పి ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. దీనిపై మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు వచ్చి మీకు విఆర్ఓ గారు వచ్చి చెప్పారు. ముందు 10:30 ప్రాంతంలో వచ్చి చెప్పారంట. నేను తోటి చేలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వచ్చి వెంటనే వస్తే 10:11 వచ్చేసరికి నాకు తెలిసింది. ఆయనే చెప్పారు, విఆర్ఓ గారు, సచివల్ విఆర్ఓ గారు గంట ప్రభాకర్ అంటే మావోయిస్టు కేంద్ర అధినేత కావడంతో మీకు ఎప్పుడైనా సరే పోలీసుల దగ్గర నుంచి నెలకు ఒకసారి సిబిఐ నుంచి ఏలూరు నుండి వచ్చి ఎప్పుడు కాగితం రాసుకుని మీరు అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలు మంది వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని ఆరాధించుకొని నాతో సంతకం పెట్టుకొని వెళ్తున్నారు. నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టుకొని వెళ్తున్నారు. నిన్న కూడా వచ్చారు, మొన్న వచ్చారు. సంతకం పెట్టుకొని ఎప్పుడు నెల వేస్తారు. అమ్మ మీరు చెప్పండి, ఆ సుధాకర్ని మావోయిస్టు నేతలు సుధాకర్ అని పిలుచుకుంటుంటారు. అతని అసలు పూర్తి పేరేంటి? లక్ష్మీ నరసింహాచలం. తను 6 చదువుతుండగా తన అక్కగారింటికి వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా గతిలో లేక ఇంకా మేము మాత్రం ఇది సిఆర్రెడ్డి కాలేజీలో చదివినప్పుడు మా పిల్లలు కూడా అక్కడ శాంతినగర్లో చదివేవారండి. అక్కడ రాడికల్స్ మీటింగులు గట్ట సిఆర్రెడ్డి కాలేజీలో జరిగితే వీళ్ళు చూసేవాడు. ఇక అంతవరకు అండి. వీళ్ళు తర్వాత 83లో మా మామగారు ఆరోగ్యం బాగోక మేము మద్రాసు తీసుకెళ్ళామండి. అప్పట్లో తను వచ్చి 2 రోజులు ఉన్నారు. 3వ రోజున వచ్చి ఆ పార్టీ వాడు వచ్చి మీరు నువ్వు ఇక్కడుంటే ఎలా కుదురుతుందని చెప్పి తీసుకెళ్ళిపోయారండి. అంతవరకు జరిగిందండి. తెల్లవారు 6ంటికి మేము పట్టుకున్నాము. ఆయన మేము రాజమండ్రి జైల్లో పెట్టాము. ఇంకేమన్నా అవకాశం ఉంటే మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పి వాళ్ళు అన్నారండి. దాని గురించి మేము వెళ్ళి చూడాలని చెప్పి మేమే రాజమండ్రి జైలు వెళ్ళి చూసి తనని బట్టలు లేవని తన కన్నీరు పెట్టుకుంటుంటే మేము ఒక 5 జతల బట్టలు కొనుక్కెళ్తే అక్కడ చెక్ చేసి తీసుకున్నారన్న. ఆ తీసుకున్న తర్వాత ఎందుకు బాబు ఈ శ్రమలో ఈ కష్టాలని చెప్పి మేము అన్నాం. అంటే ఏ కష్టమైనా సుఖమైనా నేను దీన్ని బట్టి నేను ఇంటికి రాలేను, నాకు రాజకీయమే రక్తపడేమన్నారు. ఏదైతే మావో అగ్రనేత తింటూ లక్ష్మీ నరసింహం అలియాస్ సుధాకర్ ఉన్నారో అతని మృతదేహం మాకు అప్పచెప్పాలంటూ మృతదేహం అప్పచెప్తే అతని అంత్యక్రియలు ఇక్కడ స్వగ్రామమైన సచివోల్లో జరుపుకుంటామంటూ కుటుంబ సభ్యులతో సహా ఎవరైతే ప్రజా నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే ఈ విషయానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నరేష్తో హరీష్, ANN న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.
ఇక ఇప్పుడు వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే విత్ us.